హాయ్ అండి. ఆషాఢంలో గోరింటాకు మీరు ఎప్పుడైనా పెట్టుకున్నారో లేదో కామెంట్ చేయండి. ఇదిగోండి మా ఇంట్లో మేము పెంచుకున్న గోరింటాకు చెట్టు. ఇది అనుకోకుండా వచ్చిన మొక్క. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. చాలా అంటే చాలా బాగా పండుతుందండి గోరింటాకు. ఇదిగోండి మేము గోరింటాకు మొత్తం దాంట్లో ఉన్న చెట్టు కొమ్మలని తీసి బయట వేసేస్తాం. ఇప్పుడు గోరింటాకు చూసారు ఎంత బాగా వచ్చిందో. గోరింటాకు మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో నేను యూట్యూబ్లో చూశాను. చాలామంది పావు చెక్క, చింతపండు, నిమ్మరసం ఏవో చాలానే వేస్తున్నారు. అవన్నీ వేయకపోయినా సహజసిద్ధంగా గోరింటాకు బాగానే పండుతుందండి. నేనైతే అవేమీ వేయట్లేదు. ఇదిగోండి మిక్సీ అయితే పట్టేశాను. నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను, నేను అసలు అలాంటివి ఏమీ వేయలేదు. ఉత్తి గోరింటాకు మాత్రమే మిక్సీ పట్టుకున్నా. ఫైనల్గా నా చేయి పెట్టుకోవడానికి రెడీ అయిపోతుంది. చూద్దాం మరి ఎలా పండుతుందో. ఈ డిజైన్ అయితే నేను యూట్యూబ్ ఛానల్లో చూశానండి. మా అక్క అయితే గీసి మరీ పెడుతుంది. డిజైన్ బాగా వస్తుందా రాదా అనే భయంతో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి ట్రై చేయడం. ఇదిగోండి నేనైతే ఒక 3 గంటలు మాత్రమే ఉంచుకోగలిగాను. ఫైనల్గా ఎలా పండిందో చూడాలండి గోరింటాకు. నాకైతే ఎప్పుడు ఎర్రగా బాగానే పండుతుంది. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తారో ఏదో అంటారు, కానీ అవేమి కాదండి బాబు. గోరింటాకు ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎర్రగా పండుతుందంట. ఇది మా అమ్మ చెప్పింది. నేను నా ఫ్రెండ్ అయితే పోటీ పడేవాళ్ళం గోరింటాకు ఎవరికి ఇప్పుడు బాగా ఎర్రగా పండుతుందా అని. ఇదిగోండి ఫైనల్గా వచ్చేసింది. చూసారా ఎలా పండిందో. నాకైతే భలే నచ్చిందండి డిజైను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.